హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్టున్నారు? మంచిగా ఉన్నారా? ఇంకా నేను ప్రస్తుతానికి సిద్దిపేట డిస్టిక్ మర్కుక్ మండలం వరదరాజ్పూర్ గ్రామంలో ఉన్నాను. ఈ వరదరాజ్పూర్ గ్రామంలో శ్రీ భూనీల సమేత వరదరాజస్వామి యొక్క దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి సంబంధించి ముందు ఒక వీడియో చేసిన, ఆ వీడియో ఎవరైనా చూడకుంటే చూడండి, చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన టెంపుల్, 700 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి టెంపుల్. దేవుడు స్వయంగా వచ్చి వరదరాజస్వామి ఇక్కడ వెలిసిండు. సో ఆ వీడియో చూడకుండా ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే స్వామివారి యొక్క కళ్యాణం జరగబోతుంది. ఆ కళ్యాణానికి సంబంధించిన విశేషాలని ఈ వీడియోలో చూద్దాం. కానీ ఘనంగా జరగబోతుంది, నేను చూపిస్తాను. మీరు చాలా బాగుంటుంది, మీరు చూడండి. చూసిన తర్వాత మీరే అనుకుంటారు చాలా బాగా జరిగిందని చెప్పి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి. సో ఎదుర్కోళ్ళకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా చూడండి స్వామివారిని. చూడండి చాలా బాగుంది కదా, చూశారు కదా స్వామివారిని. సో ప్రస్తుతానికి గుడి చుట్టూరా ప్రదర్శన చేస్తారు స్వామివారిని తీసుకెళ్ళి. ఎదుర్కోళ్ళకి పోతున్నారు అన్నట్టు స్వామివారు. చూడండి ఇక అమ్మవారు కూడా వస్తున్నారు. ఫ్రెండ్స్, కళ్యాణానికి అంతా సిద్ధమైపోతుంది. స్వామివారిని ఎదుర్కోళ్ళకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇక కళ్యాణం కొద్దిసేపట్లో ప్రారంభం అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు స్వామివారిని ఎదుర్కోళ్ళకి తీసుకుపోతున్నారు. చూడండి ఇంకా అమ్మవారు కూడా వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి చాలా మంది భక్తులు వచ్చేసారు. ఇప్పుడు భక్తుల మధ్యలో కోలాహలంలో స్వామివారి దర్శనం చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది. వీడియో మాత్రం మిస్ అవ్వకండి, పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనము చూడండి బాగుంది, డెకరేట్ కూడా అంగరంగ చేశారు కదా. చూడండి అద్భుతంగా ఉంది, చూడడానికి అంత బాగుంది. స్వామివారి కళ్యాణానికి చూడండి స్టేజ్ ఎట్లా చేశారు, కళ్యాణ మండపం కూడా చాలా అద్భుతంగా చేశారు కదా, చాలా బాగుంది. అంటే లైటింగ్ ఎంట్రన్స్ లో చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం లైటింగ్ లేనప్పుడు చూసుకున్నాం కదా, ఇప్పుడు లైటింగ్ కూడా ఉంది. లైటింగ్ లో చూడండి ఎంత బాగున్నది. స్వామివారు వస్తున్నారు, ఎదుర్కోవాలంటారు కదా, స్వామివారిని ఎదుర్కొని వస్తున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ నేను ఆల్రెడీ చూపించిన కదా స్వామివారికి రథోత్సవం జరుగుతుందని, అది కూడా మనం కవర్ చేద్దాము. ఇక్కడ ప్రస్తుతానికి మన స్టేజ్ పై ఉన్నాము. ఈ స్వామివారి స్టేజ్ కళ్యాణ మండపం దగ్గరలో ఉన్నాం మనము. చూడండి ఎంత బాగా చేశారు చూడండి. చూడండి కళ్యాణ మండపం తీసుకెళ్తున్నాం ఇంకా స్వామివారిని. సో కళ్యాణం కూడా ఎట్లా వచ్చేది చూడండి. గ్రామ ప్రజలందరూ అందరూ స్వామివారి కళ్యాణానికి వచ్చేసారు. చూడండి ఎంతమంది భక్తులు వచ్చేసారు. ఇంకా చాలా మంచి అలంకరించారు కదా కళ్యాణం. స్వామివారి కళ్యాణం తీసుకొస్తున్నారు. చూడండి స్వామివారు ఎంత బాగున్నారు చూడండి. ఆ పెళ్లి కొడుకుగా మంచిగా సిద్ధం అయిపోయాడు. చూడండి అమ్మవారు కూడా పెళ్లి కూతురుగా సిద్ధం అయిపోయింది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాము తలంబ్రాలు స్వామివారికి తీసుకొని వస్తున్నారు. ఎవరైతే గుడి చైర్మన్ ఉన్నారు కదా, చైర్మన్ వాళ్ళ ఇంట్లో నుంచి తలంబ్రాలు వస్తాయి స్వామివారికి. స్వామివారి పెళ్లికి చూడండి తలంబ్రాలు తీసుకెళ్ళిపోతున్నారు. ఇక ముందు చూడండి అంగరంగ వైభవంగా సాగుతుంది ఇంకా స్వామివారి కళ్యాణము. మండపం చూసారు కదా, కళ్యాణ మండపం, వరదరాజుల స్వామి యొక్క కళ్యాణ మండపం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో.
सस्पतये नमः सखेनां पुरोगानां चक्षुषे नमो दिवि नमः पृथिव्यै ते च सभ्याः सभासतः सर्वमायुरुपासता इति नमस्कारं कुर्यात् भवत्पादमूले इमां सौवर्णीं दक्षिणाम् अत्रोपविष्टानां विज्ञापनं मया क्रियते अस्य श्रीभगवतो देवदेवोत्तमस्य अखिलहेय प्रत्यनीक कल्याणगुणैकदानस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थं लीलयावतीर्णस्य तृतीयदिवसे सायंकाले वरदराज स्वामिनः कल्याण महोत्सवाराधनकर्तृ मां योग्यता सिद्धिरस्त्विद्यरगृह्णन्तु भवन्तः सिद्धिरस्तु इति तैरनुगृहीतः श्वासने उपविश्य नारायणं प्रभुं अవి వెలిగించుకొని పెట్టుకో దాంట్లో వశిష్ఠాది మునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते घ्रियुगं स्मरामि तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवानीतिर्मतिर्मम पुरुषस्तमजं नित्यं व्रजामि शरणो हरिं येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरिः रामनयतिवरादि पूर्वाचार्येभ्यो नमः इति नमस्कारं कुर्यात् दर्भेश्वासीनो दर्भान् धारयमानः पवित्रवाणिः ओं केशवाय नमः ओं नारायणाय नमः ओं माधवाय नमः ओं गोविन्दाय नमः ओं विष्णवे नमः ओं मधुसूदनाय नमः ओं त्रिविक्रमाय नमः ओं वामनाय नमः ओं श्रीधराय नमः ओं ऋषिकेशाय नमः ओं पद्मनाभाय नमः ओं दामोदराय नमः मधेस्य धर्मपत्न्याः माधविलतानां नीरु वंशीनामधेयस्य धर्मपत्न्याः यामिनीनाम्नीं कुमार्याः श्रीश्रद्धानाम्नीं अखिल प्रजन परिच्छदानुदं स्वात्मानं स्वयमेव प्रीतं कारयतम क्रमते भगवान् पवित्रं दत्तादोदकं पवित्रं तत्सत्पुण्याहं भवन्तो ओम सततारमोदात्तदारमपरितदारमच्चित्तमनं दवक्षय्यं पवित्रं भगवान् वासुदेव आनानेजातात्तबाहुः वरेण्यनामा विरजांसि नाम तेभ्यो नमस्ते मधुसूदनाय तत्राभिमानं परिरक्षेन्द्रम् जय श्रीमन्नारायण ఇంతవరకు జరిగిన కార్యక్రమం కళ్యాణ మహోత్సవం చేయడానికి ముందు నిల్చొని అనుజ్ఞ తీసుకున్నాం. ఏ కార్యక్రమం చేసినా కానీ కొంతమంది అనుజ్ఞ తీసుకోవాలి, పెద్దల అనుజ్ఞ తీసుకొని కార్యక్రమాన్ని చేసుకోవాలి. అలా తల్లిదండ్రుల అనుజ్ఞను, మనకు కనిపించే దేవతలు ఎవరైతే నమస్తదసే ఆకాశం నుండి ఉండే దేవతలను, భూమిని, ఇలా పంచభూతాలను నమస్కరించుకొని తల్లిదండ్రులను, ఆచార్యులను నమస్కరించుకొని వారి ఆజ్ఞ తీసుకొని
పరిషత్ ప్రార్థన అంటారనమాట. అది చేసుకొని సభా ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మొదలు చేసుకున్నాం. తర్వాత చేసే కార్యక్రమాలలో ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండడానికి విశ్వక్సేన భగవానుణ్ణి, అంటే విష్ణుగణాలలో అధిపతిగా ఉండే భగవానుడు విశ్వక్సేనుడు, శివగణాలలో ఉండే అధిపతిగా ఉండే భగవానుడు ఎవరు? గణపతి. ఎలాంటి పూజ చేసినప్పుడు కూడా మనం గణపతి పూజ ఎలా చేస్తామో ఈ వైష్ణవానికి సర్వకళ్యాణ జననో సర్వశత్రు నివారణ ఆయుర్వర్ధికరణాం పుత్రశ్రీ కీర్తివర్ధనం ఉద్వాహ దివసే ప్రాప్తే ముహూర్తే దేశికోత్తమః దేవశ్చ దేవ్యాశ్చ మధ్యీయాత్ కర్మ కౌతుకం. ఇక్కడ మనకి స్వామి సువర్ణమే తీసుకున్నాడు. అదంతా మనం దర్శనం చేస్తున్నాడు. చూడండి. మాల దిశై బలమస్తేజ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురాక్షితపాదపద్మయుగలాయ అఖిల లోకోన్నత పరిత్రాయ ఆర్ద్రత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవంతర్యామ్యర్చావతార స్వరూపిణే ప్రద్యుమ్న శర్మణః పౌత్రాయ విశ్వధర నిరాకార సాకార త్రయాన్షే ప్రవరాన్విత సౌభాగ్యగోత్రోద్భవీ బ్రహ్మోర్పిల్ వసుంధర స్థిరధరత్రయానుషేయ ప్రవరాన్విత భవన్యగోత్రోద్భవీ సాలాగోత్రోద్భవీ వేదాంత శర్మణావపుత్రీ. వేదాంత శర్మణి యొక్క మనవరాలు ఎవరు? గోదాంబవారు. గోదాదేవి నీలాదేవి ఒకటేశ్వర విక్రమణేషు అధిక్షయంతి భువనాని విశ్వా మే గంగే యమునే సింధు ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత చంద్రపుత్రగా ఉదవరణ విష్ణుత్యదార్చత ప్రార్చత. మనం పెళ్లిలో పెళ్లి కొడుకు కానీ పెళ్లి పిల్ల కానీ బంగారం పెట్టాలి. అది ఈ రోజు నుంచి కాదు, పాతకాలం నుంచి వస్తుంది. స్వామి కూడా బంగారు పుస్తకాన్ని ఓం హిరణ్యరూపస్స హిరణ్యచంద్రగవాన్నవాక్షేదు హిరణ్యవర్ణః హరియోమేర్నిచంద్రా హిరణ్యదాదత్యన్నామస్మై సకలారాధనైస్వర్జితమస్తు అతు తదమతి సమ్మిశ్రితం. మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యాత్తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాని.
వారు పునర్కీర్తనం. ఓం యువం వస్త్రాన్ని దేవసావసాదే యువో రక్షిత్రామంతమో హసర్వా ఆ పక్కకు పెట్టేసేది మీదే శ్రేయాన్ భవతి జాయమానః తంధీరాసః కవచ ఉన్నయంతి స్వాధియో మనసా దేవయంతః శ్రీకాంతకుచకుంభకుంకుమపరీరంభో గుణానాన్నిధిః పూర్వాచార్యకదంబసేవితవద శ్రీపాञ्चरात्रागमः విశ్వక్సేన విభీషణ ప్రవృతిభిర్భక్తై సదా సేవితః పాయాన్న భగవాన్ పురాణపురుషక్రియా సదా మంగళ సావధానా సుమోక్తే సావధానా సుమజ్ఞే సావధానా శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షణి గోవింద గోవింద తస్మై దేవాది బ్రవన్నే గోవింద మాంగళ్య దేవదాయై శ్రియై నమః. ప్రణామ స్వాగత ప్రతిమా స్థాపన అభివికరణ ముద్ర. మాంగళ్య దేవదాయై శ్రియై నమః. అర్ఘ్యపాద్యార్ఘ్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. దివ్యోర్ధీనాం ఇమాని పుష్పాని సమర్పయామి. గోవింద. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి పాదో గోవింద. క్షీరోదమధనాయాసే ఫలరూపే మదద్విషః సముద్రతనయే మాతరలక్ష్మీ స్వాం ప్రార్థయామ్యహం. నిజో హిదోహం బధ్నామి గృహాణ పరమేశ్వరి. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి దుభగే. మాంగళ్యధారణ ముహూర్తః. గోవింద తతః లోకాచారక్రమేణ ఏకేషు స్వర్ణపాత్రే ప్రస్థితం మంగళాచారదండా నిక్షేప్య. ఇంకోసి పూజ పెట్టు అంటున్నారు. మైక్ కూడా చేసుకోవాలి. ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా? పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరెంటాల నడిని పెండ్లి కూతురు
పేరెంటాల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత మెడవరలి నవ్వేని పెండ్లి కూతురు పాలగుచ్చనే పెరుమాళ్ళె నచ్చనే పాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే మాలు కూర్చి తాను మెచ్చి మనసు గెలిచనే మాధవుణ్ణి చేరనే మాధవుణ్ణి చేరనే మాల మార్చనే పెరుమాళ్ళె మెచ్చనే తులసి వనమట నీ జన్మస్థలమట తులసి వనమట నీ జన్మస్థలమట ఆ సీతలాగే నీవు అయోని జవట రంగ విభుడట శృంగార సకుడట రంగ విభుడట శృంగార సకుడట శేషశాయి అయి శ్రీరంగమందె వెలిసెగా ఆడి పాడు చూడి కుడుత కోరి నిన్ను వలచెగా ఆడి పాడు చూడి కుడుత కోరి నిన్ను వలచెగా మాల మార్చెనే పెరుమాళ్ళె మెచ్చనే కంచివర్ధరాయ స్వామి గోవింద ఇక్కడ నేను వాడుతుంది మా గుడి దాడతలేదు కంచివర్ధరాయ స్వామి గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే గోవింద గోవింద హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే సప్పలు కొట్టండి హరే రామ 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 హరే హరే రామ రామ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే. సో ఫ్రెండ్స్ చూసారు కదా స్వామివారి కళ్యాణము చాలా బాగా జరిగింది కదా. సో నెక్స్ట్ భోజనాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే నేను చూపిస్తాను. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. సో భక్తులు ఎట్లా వచ్చారు చూడండి, చాలామంది వచ్చేసారు. వీళ్ళ కోసం అందరికీ అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. భోజనాలు చేసేసుకొని స్వామి దర్శనం చేసుకొని ఇంకా ఉండేవాళ్ళు ఉంటారు, ఇంటికి బయలుదేరే వాళ్ళు బయలుదేరేసి మళ్ళీ రేపటి కార్యక్రమాల్లో హాజరవుతారు ఇంకా అందరు వచ్చేసి. సో కళ్యాణం మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది కదా, మీరు చూసారు కదా చూడండి. సో కళ్యాణం అనంతరము స్వామివారి యొక్క గర్భగుడి దగ్గర గోపురం దగ్గర కోలాటం ఆడుతున్నారు సంతోషంతో. చూడండి ఎంత సంతోషంతో కోలాటం ఆడుతున్నారో. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. పులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబళ, పులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబళ. పలుకుల సలకుల పతితో కసరిడి చలముల అలుకకు చాంగుబళ. జాజరా సకినల వంచపు జాజరా, జగడపు చనవుల జాజరా. ముల్లలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున,
మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి చారగపతిపై చల్లేరతివలు జాజరా జగడపు చనవుల జాజరా సకినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా. చూస్తున్నాం కదా స్వామివారి కుంభారతి ఇచ్చినారు. ఇదిగో చూడండి చూడండి స్వామివారిని ఇంకా తీసేసుకొని వస్తున్నారు. గర్భగుడిలోకి తీసుకొని వచ్చేస్తున్నారు స్వామివారిని. గోవింద వరదరాజ స్వామి గోవింద. సో వరదరాజ స్వామిని తీసుకొని మళ్ళీ ఇక్కడనే ప్రతిష్ఠించి ఆ తర్వాత హంసవాహనం పైన స్వామివారి వీధుల్లో ఊరేగింపు చేస్తారంట. చెప్పినా కదా ఇంతకుముందుకు స్వామివారిని హంసవాహనం పైన స్వామివారి వీధిలో ఊరేగింపు చేస్తారని చెప్పి, అదే ఈ హంసవాహనము. దీనిపైన స్వామివారిని వీధిలో ఊరేగింపు కొనసాగిస్తారు. చాలా బాగుంటుంది ఇది కూడా. నమస్కారం అండి, నా పేరు గోపాలకృష్ణ, వరదరాజపురం దేవస్థానం చైర్మన్, ధర్మకర్త, వంశపారంపర్య ధర్మకర్తను. ఈ వరదరాజస్వామి పురాతన 700 నుంచి 800 సంవత్సరాల పాత పురాతనమైన దేవస్థానము. దీనిని మా ముత్తాతలు ఎప్పుడో దాన్ని కట్టారు టెంపుల్ను. సో వంశపారంగా మేము ఇప్పుడు 16వ జనరేషన్ దీన్ని మెయింటైన్ చేస్తున్నాం టెంపుల్ను. ఈ నెల 7వ తేదీన చిన్నజీర స్వామి గారు వచ్చారు టెంపుల్కి. వచ్చి దేవస్థానం యొక్క యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఆయన 8వ తారీఖు రోజున నూతన విగ్రహ ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. మరి ఈరోజు 9వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈరోజు 10వ తేదీన స్వామివారి కళ్యాణోత్సవం అయింది. దీనికి సంబంధించి ఇప్పుడే కళ్యాణోత్సవం జరిగిపోయింది. అందరూ చూశారు, చాలా పబ్లిక్ వచ్చారు. వీళ్ళకు భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు ఇక్కడ. మరి 12వ తేదీన ఇవాళ రాత్రికి మళ్ళీ హంస సేవ ఉంటుంది. రేపు మార్నింగ్ శేష సేవ ఉంటుంది 11వ తేదీ. రేపు 11వ తేదీ రాత్రికి హనుమంత సేవ ఉంటుంది. 12వ తేదీ గరుడోత్సవం ఉంటుంది. గరుడోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల వారు ఎడ్ల బండ్లు తీసుకొచ్చి చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. మరియు ఈ గరుడ సేవ కంచి గరుడ సేవ అంటారు. సంవత్సరానికి ఒకటే రోజు వైశాఖ పౌర్ణమి రోజు మాత్రమే తీస్తారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ సేవను తీయరు. మిగతా సేవలన్నీ తీస్తూ ఉంటారు, కానీ ఈ గరుడ సేవను తీయరు. మళ్ళీ 14వ తేదీ రోజు రథోత్సవం జరుగుతుంది. ఆ రోజు కూడా చాలా వైభవంగా రథోత్సవము అండ్ మరియు హెచ్చరికలు చాలా వైభవంగా జరుగుతుంటాయి. ఈ 2 కార్యక్రమాలు కూడా ప్రజలందరూ వచ్చి చూసి ధన్యులు కావాలని మనవి చేస్తున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా స్వామివారి కళ్యాణము చాలా వైభవంగా జరిగింది, అంగరంగ వైభవంగా. చాలా మంచిగా అనిపించింది కదా. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో ఈ గుడికి సంబంధించినటువంటి ఈ గురి వివరణ సంబంధించినట్టు మరొక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడకుంటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.